హాయ్ అండి, ఇవాళ నేను పాస్తా చేస్తున్నాను. ఫస్ట్ పాస్తాలోకి మిరపకాయలు అండ్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని సరిపడినంత తర్వాత సన్నగా తరిగిన మిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ ఆల్రెడీ మగ్గినాయండి. మగ్గిన ఆనియన్స్ మగ్గిన తర్వాత మంచిగా మగ్గాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే అల్లం గడ్డలు అయిపోతుంది. సో తినడానికి టేస్ట్ అంత బాగుండదు, మాడిపోతుంది. అల్లం వేగిన తర్వాత ఆనియన్స్ అల్లం అన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఒక టమాటా వేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకుంటే పాస్తాలోకి మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాస్తా మసాలా, మ్యాగీ మసాలా అవి కొంచెం హెల్త్కి మంచిది కాదంటారు కదా. సో అందుకని నేను ఇట్లా టమాటా వేసుకొని చేసుకుంటాను. టమాటా వేసుకున్న తర్వాత వాటర్కి వేడి చల్లారిపోతుంది. సో మగ్గడానికి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉన్న స్టవ్ని హీట్లోకి పెట్టుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గుతున్నాయి కదా, మంచిగా మగ్గేదాకా టమాటా మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకున్న తర్వాత క్వాంటిటీకి సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పసుపు వేయగానే మంచి కలర్ వస్తుంది, ఆ అరోమా అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాము. ఎయిర్ అన్నది బయటకు పోకుండా కరెక్ట్గా ప్యాన్కి సరిపోయి ఫిక్స్డ్ మూత పెట్టేసుకోవాలి. ఈ మూత వచ్చేసి దీనిదే. నేను అన్ని టమాటాస్ కానీ పులుపు కానీ ప్రతిదీ ఈ స్టీల్ కడాయిలోనే చేసుకుంటాను. దీనికోసం ప్రత్యేకంగా ఈ స్టీల్ కడాయిని నేను తెచ్చుకున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సగం మగ్గిపోయింది టమాటా అన్నది. ఇట్లా మంచిగా ఒత్తుకుంటే టమాటా అన్నది తొందరగా ఉడుకుతుంది. మంచిగా కలిపేసుకోవాలి. చూసారా, మీకు టమాటా అన్నది మంచిగా మగ్గిపోయింది చూడండి. ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక 1-2 మినిట్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా సన్నం ఆఫ్ మీదనే ఉండాలి, అంటే తక్కువ మంట మీదనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ కూడా రాదండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు అన్నీ మనం తీసుకునే క్వాంటిటీ, పాస్తా క్వాంటిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పసుపు వేసాము, ఇది మగ్గింది కదా, ఒక 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 100 ml వాటర్ యాడ్ చేసేసి కలుపుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. చల్లలో వాటర్ మంచిగా మగ్గిపోతుంది, దగ్గరికి అవుతుంది. చూడండి, మంచిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో నేను ఆల్రెడీ పాస్తా ఉడికించి పెట్టేసుకున్నాను. పాస్తా వేసుకొని కలుపుకోవడమే. కలుపుకొని దించేస్తే సరిపోతుంది. నేను కలుపుకుంటున్నాను చూడండి, ఇట్లా కలుపుకోవాలి. ఉడికిన పాస్తా కదా, ఆల్రెడీ ఎక్కువగా కలిపితే చిన్న ముక్కలుగా డివైడ్ అయిపోతుంది, బాగోదు చూడడానికి. మీకు లెమన్ యాడ్ చేసుకోవడం ఇష్టం అయితే, ఇది ఆల్మోస్ట్ పుల్లగానే వస్తుంది, ఇంకా లెమన్ యాడ్ చేసుకోవడం మీకు ఇష్టం అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాస్తా రెడీ అయింది. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇవాళ నేను పాస్తా చేస్తున్నాను. ఫస్ట్ పాస్తాలోకి మిరపకాయలు అండ్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని సరిపడినంత తర్వాత సన్నగా తరిగిన మిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ ఆల్రెడీ మగ్గినాయండి. మగ్గిన ఆనియన్స్ మగ్గిన తర్వాత మంచిగా మగ్గాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే అల్లం గడ్డలు అయిపోతుంది. సో తినడానికి టేస్ట్ అంత బాగుండదు, మాడిపోతుంది. అల్లం వేగిన తర్వాత ఆనియన్స్ అల్లం అన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఒక టమాటా వేసుకోవాలి.
టమాటా యాడ్ చేసుకుంటే పాస్తాలోకి మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాస్తా మసాలా, మ్యాగీ మసాలా అవి కొంచెం హెల్త్కి మంచిది కాదంటారు కదా. సో అందుకని నేను ఇట్లా టమాటా వేసుకొని చేసుకుంటాను. టమాటా వేసుకున్న తర్వాత వాటర్కి వేడి చల్లారిపోతుంది. సో మగ్గడానికి ఒక 2 నిమిషాలు సిమ్లో ఉన్న స్టవ్ని హీట్లోకి పెట్టుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గుతున్నాయి కదా, మంచిగా మగ్గేదాకా, టమాటా మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా కలుపుకున్న తర్వాత క్వాంటిటీకి సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పసుపు వేయగానే మంచి కలర్ వస్తుంది, ఆ అరోమా అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాము.